అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో ఇమిగ్రేషన్, ప్రత్యేకంగా H-1B వీసా విధానంపై మార్పులు వేగంగా జరుగుతున్నాయి. విదేశీ నైపుణ్యాలపై ఎక్కువ కాలం ఆధారపడకుండా అమెరికా కార్మికులను కీలక రంగాల్లో శిక్షణతో ముందుకు తేవాలనే ఉద్దేశంతో ఈ మార్పులను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. అమెరికా తాత్కాలికంగా విదేశీ నిపుణులను రప్పించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని వివరిస్తూ స్కాట్ బెసెంట్ కీలకంగా స్పందించారు. H-1B వీసా కొత్త విధానం ప్రకారం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కోసం రూపొందించబడిందని ఆయన అన్నారు. అమెరికన్లకు శిక్షణ ఇవ్వడానికి విదేశీ కార్మికులను తాత్కాలికంగా తీసుకురావడం మా లక్ష్యం. శిక్షణ ఇచ్చిన తర్వాత వారు తిరిగి వెళ్లిపోవాలి. చివరికి ఉద్యోగాలు అమెరికన్లకే అని స్కాట్ బెసెంట్ కామెంట్ చేశారు. అమెరికా కీలక రంగాలు ముఖ్యంగా సెమీకండక్టర్ తయారీ, రక్షణ ఉత్పత్తులు, అధునాతన తయారీ రంగం వంటి విభాగాలు నైపుణ్యాల కొరతను ఎదుర్కొంటున్నాయి. అరిజోనా వంటి రాష్ట్రాల్లో పరిశ్రమలను అభివృద్ధి చేయాలంటే అమెరికా ఉద్యోగులకు అనుభవజ్ఞులైన విదేశీ కార్మికుల నుంచి శిక్షణ అవసరమని ఆయన వివరించారు. ట్రంప్ పరిపాలనలో H-1B వీసాపై కఠినతరం చేసిన నిబంధనలు ఉద్యోగ రక్షణకే అని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. స్కాట్ బెసెంట్ ప్రకారం అమెరికా దీర్ఘకాలికంగా విదేశీ పనిజన శక్తిపై ఆధారపడకూడదు. నైపుణ్యాల బదిలీ కోసం తాత్కాలికంగా మాత్రమే విదేశీ ఉద్యోగులను రప్పిస్తారు. విదేశీ కార్మికులు అవసరమైన నైపుణ్యాలు పొందిన తర్వాత విదేశీ కార్మికుల అవసరం తగ్గిపోతుంది.